వివరాలకు వెళ్తే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆర్థిక నేరాలు పాల్పడ్డాడని 6 కేసులు నమోదయ్యాయని వాటిలో శిక్ష పడితే బయటకు వచ్చే ప్రసక్తే లేదని ప్రకాశం బాపట్ల నెల్లూరు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ వైఎస్ఆర్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నారు. స్థానిక ఒంగోలులోని నోవసిస్ హోటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన చేసిన దుర్వినియోగం వల్ల రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడని, ముఖ్యంగా రామోజీరావు మీద కూడా ఎంక్వైరీ చేయాలని చెబుతున్నామన్నారు. వైసీపీ పార్టీలో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్, జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, ఎమ్మెల్యేలు టీజీఆర్ సుధాకర్ బాబు, బుర్రా మధుసూదన్ యాదవ్, జిల్లా అధ్యక్షులు జంగా వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చింది. అతి దారుణమైనటువంటి విషయం ఏంటంటే, కనీసం హెరిటేజ్ అవుట్లెట్స్ కూడా మూయకుండా ఆయన్ని ఏ వర్గం అయితే మోస్తుందో ఆయన సొంత కంపెనీలు కూడా ఆయన ఇచ్చినటువంటి బంద్ పిలుపుకి ఎవరు కూడా స్పందించలేదు అన్నటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కానీ, రిమాండ్ కానీ, నిద్రాహారాలు మాని చంద్రబాబు సచ్చీలుడు, ఆయన అవినీతికి పాల్పడలేదు, ఆయన మహానాయకుడు, అంతర్జాతీయ నాయకుడు అన్నటువంటి విషయాన్ని నమ్మించాలన్నటువంటి ఒక వర్గం, ఒక మీడియా వర్గం, ఒక వర్గం ప్రస్తుత పరిణామాలని జీర్ణించుకోలేక భూమి ఆకాశాన్ని కదిలించేటటువంటి ప్రయత్నం చేస్తుందన్నటువంటి విషయం మనం గమనించుకోవాలి. దాంట్లో వాళ్ళు పూర్తిగా వైఫల్యం చెందారన్నటువంటి విషయం కూడా గమనించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు స్వతహాగా నేర స్వభావం కలిగినటువంటి వ్యక్తి, నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తి. ఆయన బాల్యం చూస్తే ఎస్వి యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడుగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కానీ, అకృత్యాలు కానీ, నీచ రాజకీయాలు కానీ విద్యార్థి స్థాయిలోనే ఆయన నేర ప్రవృత్తిని ప్రతిబింబిస్తాయన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. నేర స్వభావాన్ని, నేరపూరితమైనటువంటి ఆలోచనల్ని కాపాడుకుంటూ వచ్చేటటువంటి క్రమంలో ఆయన వర్గ మీడియా ఏదైతే ఉందో ఆ వర్గ మీడియా ఆయన సౌమ్యుడు, ఉదారమైనటువంటి భావజాలం కలిగినటువంటి వ్యక్తి అనని, విఘ్నుడు, పెద్ద విజనరీ అన్నటువంటి ఒక రకమైనటువంటి మెసేజ్ పంపించాలని ప్రయత్నం చేయడం జరిగింది. ఆ ప్రయత్నంలో వాళ్ళు వైఫల్యం చెందారు. అది నిజం కూడా కాదు అన్నటువంటిది ప్రజలు ఈరోజు ఆ యొక్క కేసు వల్ల నమ్ముతా ఉన్నారన్నటువంటి విషయం తెలుసుకోవాలి. ఇక అరెస్ట్ అయిన కేసు విషయానికి వస్తాం. సీమెన్స్ అనేటటువంటి సంస్థ ఏం చెప్పింది దాన్ని ఎగ్జాక్ట్గా మీకు చెప్తాను. సీమెన్స్ కంపెనీ అనేది మల్టీనేషనల్ కంపెనీ. ఆ మల్టీనేషనల్ కంపెనీ సీమెన్స్ అనే సంస్థ 90% ఇస్తుందో లేదో తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 10%, అంటే 370 కోట్లు వెంటనే విడుదల చేసి షెల్ కంపెనీల ద్వారా వాటిని తన బినామీ అకౌంట్లోకి వేసుకున్నటువంటి తీరు సిఐడి, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేసి కోర్టు ముందుకు పెట్టిందన్నటువంటి విషయం మీకు తెలుసు. ఈ విషయంగా లోకేష్ అనుచరుడు కిలారి రాజేష్ అనేటటువంటి వ్యక్తి పాత్ర చాలా గణనీయమైనటువంటిది. అతను కూడా దీంట్లో ఒక భాగస్వామి. ప్రజాధనాన్ని, యువతకి నైపుణ్యాన్ని ఇచ్చేటటువంటి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సొంత నిధులని ఈ యొక్క ఖాతాల్లోకి మళ్లించడం అన్నటువంటిది చంద్రబాబు నాయుడు చేసినటువంటి పెద్ద ఘోరమైనటువంటి పొరపాటు. రాష్ట్రంలో రాజకీయాలు భ్రష్టు పట్టాయి అని అంటే ఆ పట్టించినటువంటి వ్యక్తి చంద్రబాబు. కాదని ఎవడైనా చెప్తే
ఎలాంటి చర్చకైనా సిద్ధమేనని నేను మీ మీడియా ముందు నేను ప్రకటిస్తూ ఉన్నాను. రాజకీయాల్ని సామాన్యులకు దూరం చేసి ఓటుకు నోటు కేసు మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు ఒక సామాన్యుడు రాజకీయాల్లోకి ఎంటర్ కాలేనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితికి కారకుడు ఎవడంటే చంద్రబాబు నాయుడు గారే దానికి కారకులు. డబ్బులుంటేనే రాజకీయాలు అన్నటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారేనని నేను మీ సభాముఖంగా చెప్తున్నాను. ఇక స్వతహాగా చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి కరిష్మా లేదు. మీరు ఒక్కసారి 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. 1983 ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 40 సంవత్సరాలు వెనక్కి వెళ్తే చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు ఎన్టీ రామారావు గారితో మీరు చూడవచ్చు. ప్రజాభిమానం లేదు, కరిష్మా అన్నటువంటిది లేదు, రాజకీయ నాయకత్వ లక్షణాలు అన్నటువంటివి లేవు. ఆయనకి రాజకీయ భవిష్యత్తు కోసం డబ్బుతో రాజకీయాలను ముడిపెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు చేయనటువంటి అరాచకాలు లేవు. రాజకీయాలన్నింటినీ కూడా ఒక హెరిటేజ్ డైరీ విషయంలో కానీ, సహకార కోఆపరేటివ్ సొసైటీ డైరీ, చంద్రబాబు హైదరాబాద్ అభివృద్ధి పేరుతో ఏరా ఇన్సైడర్ ట్రేడింగ్కి పాల్పడింది కూడా మీ అందరికీ కూడా తెలుసు. జయబేర్ లాంటి సంస్థల్లో, మురళీమోహన్ సంస్థల్లో ఆయన వాటాలు ఏందనేటటువంటిది కూడా మీకు తెలుసు. ఇక నేరపూరితమైనటువంటి తనకున్న తెలివితేటలతో జ్యుడిషియరీతో పాటు అన్ని కీలక వ్యవస్థల్లో తన సొంత మనుషుల్ని పెట్టుకుని తన సామాజిక వర్గ నేతలను చొప్పించి వ్యవస్థలను కూడా భ్రష్టు పట్టించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇక చంద్రబాబు నాయుడుపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా కూడా అన్నిటి మీద కూడా కోర్టులో స్టే తెచ్చుకోవడం జరిగింది. నిజంగా చంద్రబాబు నాయుడికి నాయకత్వ లక్షణాలుండి ప్రజాబలంగాని ఉంటే స్టే తెచ్చుకోకుండా తను తప్పు చేయలేదనని కానీ తను భావించినట్లయితే స్టే తెచ్చుకోకుండా ఆయన ఇన్వెస్టిగేషన్ని ఎదుర్కొని ఉండాలి, కేసులను విచారణను ఎదుర్కొని ఉండేటటువంటి పరిస్థితి ఉండేది. అది ఏలేరు రిజర్వాయర్ విషయం కానీ, పోలవరం భూసేకరణ కానీ, ఐఎంజీ భారత్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కానీ, చంద్రబాబు ప్రతి చేసినటువంటి ప్రతి పని కూడా 14 సంవత్సరాల సీఎంగా ప్రతిదీ కూడా ఒక స్కామేనన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. స్కిల్ కుంభకోణంలో ఏ కేసులోనైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారో ఆ విషయంలో సిమెన్స్ ఏం చెప్పిందన్నటువంటి విషయం మీకు చెప్తాను. 3000 కోట్లలో 2700 కోట్లు మేము ఇస్తామనని మేము ఎవరికి చెప్పాం అని సిమెన్స్ ప్రతినిధి ప్రశ్నిస్తున్నాడు. స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎప్పుడు చెప్పాం, అసలు ఎందుకు చెప్తాం, మా కంపెనీ అసలు ఎలా ఏ ఒక్కరికి కూడా 10% మీరు ఇవ్వండి, 90% మేము ఇస్తామని ఏ రూపాయి ఇవ్వలేదు అని తన వాంగ్మూలంలో సిమెన్స్ సంస్థ ప్రతినిధులు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు 370 కోట్లు ఇంచుమించుగా ఎలా స్విండిల్ చేశారు, ప్రజాధనాన్ని దోచుకున్నారన్నటువంటిది మీరు అర్థం చేసుకోవచ్చు. లోకేష్ చెప్తున్నట్టుగా, టీడీపీ చెప్తున్నట్టుగా డబ్బులో 1 రూపాయి కూడా తమకు రాలేదనని సిమెన్స్ సంస్థ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సిమెన్స్ కంపెనీతో స్కిల్ డెవలప్మెంట్ చేయించామని టీడీపీ వాదిస్తుంటే ఆ డబ్బు సిమెన్స్కి వెళ్ళిందనని టీడీపీ వాళ్ళు చెప్తుంటే లేదు, మాకు 1 రూపాయి కూడా రాలేదు అన్నటువంటి విషయాన్ని సిమెన్స్ సంస్థ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఈ కుంభకోణం చేసిందంతా కూడా చంద్రబాబేనని ఒక ముఖ్యమైనటువంటి విషయం మీరు గమనించాలి. ఈ యొక్క కుంభకోణం చేసిందంతా కూడా చంద్రబాబేనని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, రాష్ట్ర ప్రభుత్వ సిఐడి కానీ వేరువేరుగా జరిపినటువంటి దర్యాప్తుల్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పన్ను శాఖ కూడా ఈ విషయాన్నే బయటపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థలు కూడా, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కూడా ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డు కానీ, అసైన్డ్ భూములు కానీ, అమరావతి భూములు కానీ, ఫైబర్ గ్రిడ్ కానీ, అమరావతిలో పేదల ఇళ్ల నిర్మాణం కానీ,
అసెంబ్లీ, టెంపరీ అసెంబ్లీ, తాత్కాలిక అసెంబ్లీ నిర్మాణం కానీ, సెక్రటేరియట్ నిర్మాణం కానీ, ప్రతి దాంట్లో కూడా ప్రజాసొమ్మును దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి విషయంలో సందేహమే లేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాను. రెవెన్యూ ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం అధిక పరిమాణాన్ని మోపుతుందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర అన్నారు. స్థానిక రెవెన్యూ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 4 సంవత్సరాల నుండి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు తీసుకుపోవడానికి రెవెన్యూ సిబ్బంది ఎంతగానో కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విఆర్ఓ సంఘం అధ్యక్షులు చంటి, రాష్ట్ర విఆర్ఏ సంఘం అధ్యక్షులు దమ్మయ్య, రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కృష్ణమోహన్, కలెక్టరేట్ యూనిట్ అధ్యక్షులు ఊతకొల్లు శ్రీనివాసులు, డానియల్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. చంటి రండి. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ యొక్క 17వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాన్ని అక్టోబర్ 1వ తేదీన ఆదివారం నాడు విజయవాడ పట్టణంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉదయం 10 గంటలకి ప్రారంభించాలని తీర్మానం చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు ధర్మాన ప్రసాదరావు గారు రెవెన్యూ, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రులు హాజరవుతారు. మరొక ప్రధాన అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ జి సాయి ప్రసాద్ ఐఏఎస్ వారు ప్రధాన అతిథిగా హాజరవుతారు. విశిష్ట అతిథులుగా గుంటూరు కలెక్టర్ గారు శ్రీ ఎం వేణుగోపాల్ రెడ్డి ఐఏఎస్ గారు, కృష్ణా అంటే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు ఢిల్లీరావు గారు ఐఏఎస్ వారు విశిష్ట అతిథులుగా ఇరువురు కూడా పాల్గొనడం జరుగుతుంది. ఈ సమావేశానికి రాష్ట్ర విఆర్ఏల సంఘం రాష్ట్ర నాయకత్వం, బ్రహ్మగారి నాయకత్వంలో విఆర్ఏలు, చంటి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి విఆర్ఓలు, అదేవిధంగా ఏపీఆర్ఎస్ఏలో ఉన్నటువంటి రాష్ట్ర అంటే విఆర్ఏ అటెండర్ నుంచి తహసీల్దార్ వరకు ఉన్నటువంటి క్యాడర్లు హాజరవుతారు. అదేవిధంగా ధర్మచంద్రారెడ్డి గారు డిప్యూటీ కలెక్టర్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడి నాయకత్వంలో డిప్యూటీ కలెక్టర్లు హాజరవటం జరుగుతుంది. దాదాపుగా 3 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఈ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం కరోనా కారణంగా 2020లో జరపలేకపోయాం. తీవ్రంగా ఉన్నటువంటి కరోనా నేపథ్యంలో ఇప్పుడు 2023లో అంటే 17వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాన్ని 20లో జరపాల్సి ఉంటే దాన్ని 23లో జరుపుతున్నాం. మరి యొక్క రెవెన్యూ పండుగకి ఈ రెవెన్యూ పండుగకి రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ రెవెన్యూ సహాయకుల దగ్గర నుంచి డిప్యూటీ కలెక్టర్ వరకు ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా వేలాది సంఖ్యలో పాల్గొని మన ఐక్యతని చాటాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రెవెన్యూ కుటుంబ సభ్యుడికి కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం.
ఈ యొక్క రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ప్రధానంగా గత 4.5 సంవత్సరాలుగా రెవెన్యూ శాఖ చేసినటువంటి ప్రధానమైనటువంటి అనేక అంశాలు మేమేదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అప్పజెప్పినటువంటి అనేక ప్రభుత్వ కార్యక్రమాలని అంటే మా యొక్క రెవెన్యూ శాఖ విధులే కాకుండా ఇతర శాఖల నవరత్నాల్లో ఉన్నటువంటి ప్రతి అంశంలో కూడా రెవెన్యూ శాఖ యొక్క పాత్ర ఉంది. అదేవిధంగా 100 సంవత్సరాల తర్వాత చేపట్టినటువంటి రీసర్వే కానివ్వండి, అనేక భూ సంబంధించినటువంటి గతంలో ఒక క్లారిటీ కూడా ఉండేది కాదు చట్టాల్లో. కానీ ఇప్పుడు గత 2-3 సంవత్సరాల నుంచి 22లో ఏదైతే భూములు ఉన్నాయో ఆ భూములను ఏ విధంగా ప్రజలకి సులభతరంగా చట్టాలని చేసి ఆ యొక్క ప్రక్రియ కానీ ఇవన్నీ చేసిన ప్రధాన అంశాలన్నీ కూడా ఆ రోజు ఒక వీడియో ద్వారా కూడా దాదాపు అరగంట సేపు ఒక వీడియో కూడా తయారు చేసి ఆ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెవెన్యూ ఉద్యోగులకు కానీ ప్రజలకు కానీ తెలిసే విధంగా ఆ యొక్క వీడియోను కూడా ప్రదర్శించడం జరుగుతుంది. మరి ఇటువంటి ఈ వేదికలోనే రెవెన్యూ ఉద్యోగులు పడుతున్నటువంటి ఏమైనా ఇబ్బందులు ఏమున్నాయని ఆ రోజు కూడా కొన్ని అంశాలను ప్రస్తావించడానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో జిల్లాలు ప్రత్యక్షంగా వారి దగ్గరికి వెళ్ళి నాయకత్వం ద్వారా ఆ జిల్లాలో ఉన్న సమస్యల్ని తెలుసుకొని ఆ సమస్యలను ఆ రోజు ప్రభుత్వ పెద్దలందరూ కూడా ఒకే వేదిక మీద ఉంటారు కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో జిల్లాలు కూడా అక్కడక్కడ కొన్ని జిల్లాలు పర్యటన చేస్తున్నాం. అందులో భాగంగా ఇటీవల కాకినాడ, అదేవిధంగా అనంతపురం, ఈరోజు ప్రకాశం జిల్లాలో పర్యటన చేస్తున్నాం. తహసీల్దారులు కూడా ఆ సమావేశానికి హాజరవుతూ ఉన్నారు. వారు ప్రత్యక్షంగా వారి బాధలను కూడా వినడం జరిగింది. ఈ బాధలన్నీ వినిన తర్వాత ఎంత తీవ్రమైనటువంటి పని ఒత్తిడిలో ఈరోజు రెవెన్యూ ఉద్యోగులు ఉన్నారంటే, మాకు ఈ ఉద్యోగం చేయలేము, మాకు స్వచ్ఛందంగా పదవీ విరమణ ఇవ్వమని వందలాది అప్లికేషన్లు ఈరోజు మా హెడ్ ఆఫీస్కి పెడుతున్నారంటే ఒక్కసారి ఆలోచించండి. ప్రభుత్వం రెవెన్యూ శాఖ మీద ఎంతో విశ్వాసంతో అనేకమైనటువంటి పనులు చేయిస్తుంది, సంతోషపడతాం. కానీ మేము కోరుకునేది ప్రభుత్వాన్ని ఏమంటే, ఒక పని తర్వాత ఒక పని ఎంతకాలంలో చేయగలమో అంత పనిని క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులను అడిగి ఆ సమయం అంత సమయం ఏమని అడుగుతున్నాం ప్రభుత్వాన్ని. నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా ఏదైతే రెవెన్యూ కుటుంబానికి పండుగగా భావించే రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి విఆర్ఓలు, విఆర్ఏలు, రెవెన్యూ సిబ్బంది మొత్తం వచ్చి ఆ కార్యక్రమాన్ని ఈరోజు ఏదైతే రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా ఆ రోజు ఉన్నతాధికారులు అందరూ కూడా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు, ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ, సిసిఎల్ఏ గారు అందరూ వస్తారు కనుక ఆ కార్యక్రమానికి అందరూ రెవెన్యూ ఉద్యోగులు హాజరై భారీ ఎత్తున వేలాది సంఖ్యలో హాజరై మన మనోభావాలను, మన సమస్యలను ఆ రోజు తెలియపరచుకోవడానికి మంచి అవకాశం వచ్చింది కనుక మీరందరూ కౌన్సిల్ సమావేశంలో హాజరై మీరందరూ కూడా ఆ సభను జయప్రదం చేయాలని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు షార్ట్ బ్రేక్. సువర్ణ శ్రావణం మన ఎన్వీఆర్ జ్యువెలర్స్ లో శ్రావణ మాస వేడుకల వేళ నిత్యనూతన మోడల్స్ తో పసిడికి పట్టాభిషేకం. అద్భుతమైన కళ్యాణ కలెక్షన్స్, టెంపుల్ జ్యువెలరీ, గోల్డ్ జ్యువెలరీ, డైమండ్ జ్యువెలరీ, ప్లాటినం కలెక్షన్స్ తో ఎన్వీఆర్ లో శ్రావణ మాసం సువర్ణమయం. మీ సేవింగ్స్ కోసం ప్రత్యేక గోల్డ్ అండ్ మనీ ప్లాన్స్, కుబేర లక్ష్మి, స్వర్ణలక్ష్మి, 999 గోల్డ్ ప్లాన్స్ కలవు. ఎన్వీఆర్ జ్యువెలర్స్ లో శ్రావణ మాస వేడుకల వేళ పసిడికి పట్టాభిషేకం. 2400 చదరపు అడుగులలో ఎన్వీఆర్ గోల్డ్
డైమండ్స్ అండ్ ప్లాటినం, జైహింద్ కాంప్లెక్స్, FM ప్లాజా, సెకండ్ ఫ్లోర్, గవర్నర్ పేట, విజయవాడ. ప్రొప్రైటర్ ఎన్ బాలు బీటెక్. తిరిగి వార్తలకు స్వాగతం. 2024 ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం మా సీట్లు కేటాయించాలని, లేని ఏడల భారత చైతన్య యువజన పార్టీ తరఫున పోటీ చేసి మీ ఓటమికి కారణమవుతామని 139 బీసీ కులాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ మీరేని శ్రీనివాసరావు అన్నారు. స్థానిక ఒంగోలు ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చిరుమలలో గోపికృష్ణ యాదవ్, మల్లికార్జున్, శంకర్, కొంచెం దగ్గర తీసుకోండి. నా పేరు మిరియం శ్రీనివాసులు, 139 బీసీ కులాల జేఏసీ రాష్ట్ర చైర్మన్. ఈనాడు ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తున్న తరుణంలో కొత్త అధ్యయనానికి నాంది పలికినటువంటి భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గారైనటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారు 500 కంపెనీల ద్వారా సుమారు 50,000 పైచిలుగా ఉద్యోగాలను యువతీ యువకులకు ఏర్పాటు చేసిన సందర్భంగా ఆయన అభినందిస్తూ ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాం. స్వాతంత్రం వచ్చినాటి నుండి అన్ని రాజకీయ పార్టీలు కూడా మేమేదో ప్రజలకు మేలు చేస్తామని చెబుతున్నారే తప్ప ఆచరణలో మాత్రం శూన్యం. ఈయన కొత్త పార్టీ ఏర్పాటు చేసి మేనిఫెస్టో విడుదల చేస్తూ ఆ రోజునే నెల రోజుల్లో నేను 50,000 ఉద్యోగాలు ఏర్పాటు చేస్తాను నిరుద్యోగులకని ప్రకటించినటువంటి ఏకైక డైనమిక్ లీడర్ అయినటువంటి రామచంద్ర యాదవ్ గారికే ఆ ఘనత దక్కుతుంది. ఉచిత పథకాలు కాదు, శాశ్వత ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనేటువంటి డిమాండ్తో అతను ముందుకు వచ్చి వివిధ రకాల కంపెనీలను సంప్రదించి శాశ్వతంగా కొన్ని సుమారు 50,000 కుటుంబాల్లో అయినా సరే ఒక వెలుగు నింపాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ప్రయత్నం చేశారు. అయితే మేము అధికార ప్రతిపక్ష పార్టీలకు ఒక విన్నపం చేస్తున్నాం. మీరు అధికారం కోసం ఒకరిపై ఒకరు సాడీలు చెప్పుకుంటూ విమర్శలు చేసుకుంటూ కాలయాపన చేస్తున్నారు తప్ప ఈ జనాభాలో అత్యధిక జనాభాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ప్రజల ప్రయోజనాలు కాపాడే విధంగా మీరు ప్రయత్నం చేయట్లేదు. ఇక నుండైనా సరే మీరు కూడాను జాబు మేళా లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతీ యువకులకు న్యాయం చేయాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో రామచంద్ర యాదవ్ గారు కూడాను మరికొన్ని ఉద్యోగాల కోసం మరికొన్ని కంపెనీల ద్వారా ఉద్యోగాలు వచ్చే ఏర్పాట్లు చేయబోతున్నారు. దాన్ని కూడాను నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీలకు విన్నపం చేసేది ఏంటంటే, మీరు ఇచ్చేటువంటి తాయిలం లాంటి పథకాలు కాదు, మాకు శాశ్వతంగా మా పిల్లల భవిష్యత్తు కోసం, మా కుటుంబాల అభివృద్ధి కోసం ఒక ఏర్పాటుగా మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి తప్ప మీరు వేసేటువంటి ఎంగుల మెతుకులాగా మమ్మల్ని చూడొద్దు. అలాంటి ఎంగుల మెతుకులు మాకు వేయకుండా శాశ్వత ప్రయోజనాలు చేకూరే విధంగా ప్రయత్నం చేయమని చెబుతున్నాం. అదేవిధంగా ఈ కేంద్ర ప్రభుత్వం కూడాను ఎన్నో సంవత్సరాల నుంచి కులగణన చేస్తున్నారు, జనగణన ఏర్పాటు చేయట్లేదు. కులగణనతో పాటు జనగణనతో పాటు కులగణన ఏర్పాటు చేయాలి. ఇది బీజేపీ ప్రభుత్వం చేయాల్సినటువంటి చర్య. అది ఎందుకంటే మా ఏ కులాల జనాభా ఎంతో తెలిస్తే మా జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు పార్లమెంటు అసెంబ్లీలో సంఖ్యాపరంగా ఎక్కువ అవుతారు. కాబట్టి మాకు న్యాయం చేయకుండా మీరు కపట నాటకం ఆడుతున్నారనేటువంటిది మేము బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఇకనైనా మీరు మేల్కొని కులగణన జరపండి. కులగణన జరిపిన నాడు మాత్రమే మా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు న్యాయం జరుగుతుంది. ఎలాగూ ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది కాబట్టి
వాటికి తోడుగా బీసీలకు కూడా రిజర్వేషన్ ఉంటే 150% ఉన్నటువంటి బీసీలకు పూర్తి న్యాయం చేసినట్టు అవుతారు. అలా కాకుండా మీరు ఇస్తే సీట్లు తీసుకొని మీరు ఇవ్వకపోతే మేము కాముగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ విధంగా కాకుండా మా బీసీ రిజర్వేషన్లు ఉంటే మేమెంతమందిమో మాకంత వాటా అనేటువంటి తెలుస్తుంది. కాబట్టి మాకు సంఖ్యాపరంగా మాకు ఈ రాష్ట్రంలో రావాల్సినటువంటి ఈ ఎన్ని సీట్లు వస్తాయో మాకు స్పష్టత వస్తుంది. కాబట్టి మా జనబలం అక్కడ తెలుస్తుంది. కాబట్టి మా హక్కుల గురించి, మా డిమాండ్ల గురించి మా నాయకులుగా, మా ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులుగా మాకు ఏం అవసరమో వాళ్ళు గుర్తిస్తారు. అలా కాకుండా ఉన్నత కులాల్లో ఉన్నటువంటి వాళ్ళ సంఖ్యాపరంగా అసెంబ్లీలో, పార్లమెంట్లో ఎక్కువైనందువలన మా డిమాండ్స్ నెరవేర్చలేదు. 76 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడేలాగా మా బహుజనుల జీవితాలు ఉన్నాయి. ఇకనైనా మేల్కొనండి. ఆ మేల్కొనే క్రమంలో మీరు మొద్దు నిద్ర పోతున్నారని ఆ మొద్దు నిద్ర నుంచి తట్టి లేపే క్రమంలో నూతన రాజకీయ పార్టీ భారత చైతన్య యువజన పార్టీ ఒకటి ఆవిర్భవించింది. దీని యొక్క ప్రభావం రానున్న ఎన్నికల్లో తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థం కాదు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత భారత చైతన్య యువజన పార్టీ యొక్క బలాబలాలు మీకు అర్థమవుతాయి. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, అగ్రకులంలో ఉన్నటువంటి పేదలు, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మార్పు కావాలని కోరుకునేటువంటి మేధావులందరూ కూడాను భారత చైతన్య యువజన పార్టీని ముందుకు తీసుకెళ్ళటానికి ఆలోచన చేస్తున్నారు. ఒక చాప కింద నీరులాగా మా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు కూడా మద్దతు ఇవ్వటానికి ముందుకు వస్తున్నారు. ఆ క్రమంలోనే మేము ఈ భారత చైతన్య యువజన పార్టీ చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు అభినందిస్తున్నాం. ఆ మంచి కార్యక్రమాలంటే మా పిల్లల భవిష్యత్తు బాగుపడటమే మా ముఖ్యం. కాబట్టి అలాంటి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నటువంటి రామచంద్ర యాదవ్ గారిని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము. రానున్న రోజుల్లో అన్ని రాజకీయ పార్టీలు కపట నాటకాలు పక్కన పెట్టి స్వచ్ఛందంగా, నీతి నిజాయితీగా మా జనాభా దామాషా ప్రకారం మాకు సీట్లు కేటాయించాలి. లేని ఎడల భారత చైతన్య యువజన పార్టీ నుండి పోటీ చేసి మీ ఓటమికి కారణమవుతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేస్తూ, ముంచుతూ, విజిలేటర్లను చెబుతూ నేడు అవినీతి కేసుల్లో జైలు పాలయ్యాడని ఎమ్మెల్సీ పోతుల శ్రీనివాస్ అన్నారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమస్యలో పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు నాయుడు నేను విజనరీ లీడర్ అని చెప్పి నిన్న మొన్నటి వరకు నేను సత్యహరిశ్చంద్రుని వారసుని, నేను నిప్పు అని, నేను అవినీతి పరుల గుండెల్లో నిద్రపోతానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు, అసలు చంద్రబాబు నాయుడు ఇలా చెప్పుకుంటూ రాష్ట్ర ప్రజలకు మోసం చేసుకుంటూ తిరిగావే. నీ రాజకీయ 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేస్తూ, ముంచుతూ, మరి సిగ్గు ఎగ్గు లేకుండా, కనీస నిజాయితీ లేకుండా విజనరీ లీడర్ నేను సత్యహరిశ్చంద్రుని వారసుని చెప్పి తిరిగావు. ఎక్కడ చంద్రబాబు నాయుడు ఈరోజు నువ్వు అవినీతి పనుల గుండెల్లో నిద్రపోతున్నావే, ఈరోజు ఎవరి గుండెల్లో నిద్రపోతున్నావు? రాజమండ్రి జైల్లో ఎవరి గుండెల్లో నిద్రపోతున్నావు చంద్రబాబు నాయుడు అడుగుతున్నాను నేను. చంద్రబాబు నాయుడు యువతకి 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నావు. యువతకి స్కిల్, నైపుణ్యత, ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పి ఎంతో మందికి ఆశ కల్పించి వాళ్ళందరినీ కూడా మోసం చేసినటువంటి ద్రోహి నువ్వు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక జీవో
జీవో లేకుండా ఒక క్యాబినెట్లో పెట్టి పాస్ చేయకుండా సొంత నిర్ణయాలతో పాత్రధారిగా సూత్రధారిగా లాస్ట్కి లబ్ధిదారులు చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అవినీతిలో 371 కోట్ల రూపాయల అవినీతి స్కామ్లో అతిపెద్ద ఆనకొండగా ఒక గజ దొంగగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజలకి మరి ఏ విధమైన సమాధానం చెప్తావు చంద్రబాబు నాయుడు? నువ్వు ఇంత గజ దొంగగా బయటపడ్డావే, మరి సిగ్గు లేకుండా నిజాయితీ లేకుండా ఎక్కడ ఢిల్లీ నుంచి సిద్ధార్థ లూథర్ అని చెప్పి ఒక లాయర్ని పిలిపించుకున్నాడు కోట్ల రూపాయల ఖర్చు పెట్టి. ఎవరు కాపాడాలి నీ రోజు? నీ అవినీతి, నీ అక్రమాలు, నీ దుర్మార్గాలు ఎంతకాలం దాచిపెట్టుకుంటా వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ స్టేట్ తెచ్చుకుంటా చేతులుకుంటా వచ్చావే. ఇంకా ఎంతకాలం ఇలా ఈ రాష్ట్రంలో నువ్వు ఇంకెంతకాలం సాధ్యమవుతుంది చంద్రబాబు నాయుడు నీ అన్యాయాలు, నీ దుర్మార్గాలు? అందుకే చంద్రబాబు నాయుడు పైన దేవుడు ఉన్నాడు. ఎందుకు మాట్లాడుతున్నానంటే స్వర్గంలో ఎన్టీఆర్ ఆత్మ రాసినటువంటి స్క్రిప్ట్ ప్రకారమే నువ్వు ఈరోజు జైలుకి వెళ్ళావు. ఆ కర్మ చంద్రబాబు నాయుడు రామారావు బిడ్డనిచ్చిన పాపానికి 74 సంవత్సరాల వయసు కూడా చూడకుండా అతి కిరాతకంగా దుర్మార్గంగా వెన్నుపోటు పొడిచావే. నీ రాజకీయ లబ్ధి కోసం, పదవి వ్యామోహం కోసం కాదా చంద్రబాబు నాయుడు? 174 సంవత్సరాల వయోభారమైనటువంటి రామారావుని వెన్నుపోటు పొడిచావే. అందుకే కదా నీకు ఆ పైనటువంటి భగవంతుడు నీకు ఈరోజు 74 సంవత్సరాల వయసు చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకో. ఈరోజు ఒక గజ దొంగగా, ఒక అవినీతి ఆనకొండగా ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైలు నిన్ను స్వాగతం పలికింది. ఒక గజ దొంగగా నీకు 74 సంవత్సరాల వయసు నీకు ఆ భగవంతుడు. అందుకే పాపాలు కర్మలు చేసిన వాళ్ళకి ఆ భగవంతుడు ఏదో ఒక టైంలో చూస్తాడంట. ఆ టైం ఆసన్నమైంది కాబట్టే ఈరోజు నువ్వు జైలు కూడా చిప్పకూడు తినడానికే ఈరోజు నువ్వు రాజమండ్రి జైలుకి అవినీతి ఆరోపణలో వెళ్ళావు చంద్రబాబు నాయుడు. అయినా కూడా ఇంకా నీకు సిగ్గు లేదు, ఎగ్గు లేదు, ఇంకా ఏదేదో మాట్లాడుతున్నారు మీ పార్టీ నాయకులు. నీ సుపుత్రుడు, నీ దత్తపుత్రుడు కొంచెమైనా సిగ్గు ఎక్కువ ఉండాలా? ఇంత అడ్డంగా, ఇంత దుర్మార్గంగా మీరు అవినీతి పరులుగా ఈ రాష్ట్రంలో దొరికిపోయి ఈరోజు జైలు పాలైనా కూడా ఇంకా జగనన్న పైన మీ ఏడుపులు, మీ దుర్మార్గమైన రాతలు ఇంకా ఎందుకు ఇవన్నీ అని కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు, మరి చంద్రబాబు నాయుడికి నేను అడుగుతున్నాను, నేను అవినీతి చేయలేదు అని చెప్పుకునే ధైర్యం ఉందా చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నా. మరి అదే 23 ఈరోజు చంద్రబాబు నాయుడు మీ ఖైదీ నంబరు 769 మనం కూడితే 23 అవుతుంది. మరి చంద్రబాబు నాయుడికి 23 ఎన్నికలు కూడా. యువత సమాప్తం. నమస్కారం.